మీకెప్పుడు ఫ్రస్ట్రేటెడ్‌గా, చిరాగ్గా, ఎలోన్‌గా లైఫ్ మీద ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా? అయితే వీడియో ఖచ్చితంగా మీకోసమే. మనకి ఆ నెగెటివ్ ఫీలింగ్స్‌లో ఎక్కువ ఎందుకు ఉంటామంటే, మనం మన గురించి కాకుండా, మన సెల్ఫ్ గురించి కాకుండా, సొసైటీ ఏమనుకుంటారా? లేకపోతే పేరెంట్స్ గురించి, హస్బెండ్ గురించి, పార్ట్నర్ గురించి, కిడ్స్ గురించి, కెరీర్ గురించి, మనీ గురించి ఇవన్నీ ఎక్కువ ప్రియారిటైజ్ చేసుకుంటాం. సో, వాటికి సంపాదించాలంటే, వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే, చేయాల్సిన ప్రతి ఒక్కటి ఫుల్‌ఫిల్ చేస్తాం గానీ, మనకి మనం అస్సలు టైం ఇచ్చుకోము. దట్ ఈస్ అ ఫస్ట్ మేజర్ రీజన్ థాట్ మనం ఎక్కువ ఒక నెగెటివ్ ఫీలింగ్‌లో, సాడ్ ఫీలింగ్‌లో ఉంటాం. ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ తిరిగి మనం అందరి మీద చూపిస్తూ ఉంటాం. సో, టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ అట్‌లీస్ట్ గివ్ 10 మినిట్స్ ఎ డే ఫర్ యువర్ సెల్ఫ్. ప్రియారిటైజ్ యువర్ సెల్ఫ్. మీకు ఎలా ఇష్టమైతే అలా లిజన్ టు మ్యూజిక్ ఆర్ గో ఔట్ అండ్ షాప్ ఆర్ గో టు గార్డెన్ or just sit and spend time, spiritual time, or read some books or paint. మీకు ఏది ఇష్టమైతే అట్లా గివ్ యువర్ టైం. అట్లీస్ట్ రోజులో కొంత సమయమైనా మీరు మదర్ అయి ఉండొచ్చు, లేదా ఫుల్ టైం వర్కింగ్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ యూ నీడ్ యువర్ టైం. ఆ రీఛార్జ్ పీరియడ్ ఉంటేనే మనం కంప్లీట్గా మళ్ళీ లైఫ్ మీద ఫోకస్ చేయగలం. I think this is very, very important because you have to prioritize yourself, your life, your hair, your skin, your needs. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ హెల్త్ అంతా కరెక్ట్గా ఉంటేనే మనం మిగిలినవన్నీ లైఫ్లో కరెక్ట్గా చేయగలం. సో సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీతో మీరు హ్యాపీగా ఉంటేనే అందరితో హ్యాపీగా ఉండగలరు. ఐ థింక్ if you're watching this video from tomorrow, just give some time for yourself. Sit, make yourself happy, and you'll shine and glow. Thank you.